అమరావతిని వేగంగా మళ్ళీ నిర్మాణం కొనసాగించి సాధ్యమైనంత తొందరలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏడాదిన్నర గడిచిన తర్వాత కూడా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని నాలాంటి వాళ్ళని చెప్తే రకరకాల వ్యాఖ్యలు చేశారు, చేస్తారు కూడా. వాటి గురించి ఖాతా చేస్తే మేమేమేం మాట్లాడలేము, సమస్యలు లేవనెత్తలేము. అమరావతి జేఏసీ అసంతృప్తి ఎంతవరకు వచ్చింది దాని మీద మీరు గమనిస్తే చాలా నిరంతరాయంగా నేను మాట్లాడుతూ వచ్చాను, ఆ సమస్యలు లేవనెత్తుతూ వచ్చాను, అనేక మంది తిట్టినా. కానీ ఇప్పుడు ఏడాదిన్నర అయిపోయింది, ఇంకొక ఏడాది ఉంటే ఎన్నికల్లో పడిపోతారు పూర్తిగా. అక్కడ పనేమో వేల కోట్లతో ముడిపడిన వందల నిర్మాణాలు చేయాల్సిన పని, దానికి ఒక రూపురేఖలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అప్పుడు వేగంగా దాని గురించి చర్చించాలా వద్దా? రైతులు ఈ సమస్యలు ఎన్నిసార్లు చెప్పారు? నేను సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభించిన రోజు చంద్రబాబు, పెమ్మసాని చంద్రశేఖరు, నారాయణ, శ్రావణ్ కుమారు, అలాగే సిఆర్డీఏతో కలిసి పరిష్కరిస్తారని చెప్పిన రోజు కూడా నేను ఈ సందేహాలు లేవనెత్తాను. కారణం ఏంటంటే నిజంగా అక్కడ రైతులతో, స్థానికంగా పనిచేసే వాళ్ళతో, సంఘాలతో, ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళతో మాట్లాడడం వల్ల వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల చెప్తున్న విషయాలు తప్ప ఇవే ఊహాజనితమైనటువంటివి ఎప్పుడూ కాదు. నేను అమరావతి అడుగులేటు అని రాసిన నా పుస్తకంలో కూడా దాన్ని వేగంగా పూర్తి చేయడానికి ఏం చేయాలన్న విషయమే రాశాను.